హలో బ్రో. హాయ్ హాయ్. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఈ- చేశాడు కదా మంచి, మన కళ్ళ ముందనే కనబడుతుంది కదా, చాలా వరకు మంచిగా జరిగింది అనుకుంటున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి అని. సో అంటే జగన్ గారు వచ్చాక విద్యారంగం వైద్య రంగం బాగా డెవలప్ చేశారనేసి అంటున్నారు కదా, నిజమే అంటారా? పక్కా 100% అయింది. చూస్తున్నాం కదా ఇప్పుడున్న స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా కానీ అసలు ముందున్న దానికన్నా ఇప్పుడు మంచి డెవలప్మెంట్, అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి. విద్యారంగం ఏ విధంగా చేంజ్ అయింది? విద్యారంగం మనం ఉన్న నీట్నెస్ని బట్టే కదా మన మన అలవాట్లు కానీ అన్నీ చేంజ్ అయ్యేది. చూసా కదా పిల్లలు వాళ్ళ డ్రెస్, షూస్ కానీ, బ్యాగ్స్ కానీ, స్కూల్స్ అన్నీ డిజిటల్ వేలో ఉన్నాయి అంతే. సో మంచిగా జరిగింది అనుకుంటున్నాను. పిల్లలు ఖచ్చితంగా చేంజ్ అవుతాం. ప్రీవియస్ గవర్నమెంట్తో పోలిస్తే ఏం చేంజెస్ జరిగాయి? చూస్తున్నాం కదా, ఇదే విద్యారంగం, ఇట్లా వైద్యారంగంలో కానీ ఇట్లా ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ, ఇట్లా పోలవరం కానీ కుప్పంలో జరిగి ఎక్కడ ఏది వదలకుండా క్లియర్ చేస్తూనే ఉన్నారు. సో ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అవి ఎలా ఉన్నాయంటారు? నాకు తెలిసి అందరికీ కొద్దిగా అందుబాటులోకే వస్తున్నాయి. దానివల్ల వాళ్ళు బెనిఫిట్స్ కూడా పొందుతున్నారులే అనుకుంటున్నారు. ఎవరు ఏం యూజ్ వృధాగా ఏం చేయరు కదా, డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకో ఏదో అట్లా వాడుకుంటారు కదా, బెనిఫిటే వీళ్ళకి డబ్బులు రావడం. సో సంక్షేమ పథకాలలో ఏది బెస్ట్ అంటారు? జగనన్న చేయూత అని ఒకటి, అది అది నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. అంటే ఒక రీసెంట్గా ఒక అమ్మని చేస్తున్నాను అనమాట. ఆమెకు పెళ్ళైంది, చిన్న పాప ఎవరో పుట్టినారు, చిన్న పాప పుట్టింది. ఇంకా ఆమె హస్బెండ్ చనిపోయినాడు అనమాట. అసలు వాళ్ళకి ఏం ప్రాపర్టీస్ అసెట్స్ ఏం లేవు అసలు. ఆమె జస్ట్ అప్లై చేసిన వచ్చిన చిన్న డబ్బులైనా ఆమె ఏదో ఒకటి షాప్ పెట్టుకొని, ఎవరు ఇయ్యరు కదా ఫ్యామిలీస్ కానీ, నాకు డబ్బులు కావాలా ఇస్తారా హెల్ప్ చేయండి అంటే ఎవరు ఇయ్యరు. సర్లేమో కాళ్ళ చేతులు ఉన్నాయి కదా, వెళ్ళి పని చేసుకోండి. అది అందరికి తెలుసు పని చేసుకోవాలని, బట్ ఆ సిచ్యువేషన్లో హెల్ప్ చేసే వాళ్ళు కావాలి కదా. ఒక టైంలో ఈయన ఇచ్చే 18,000 అవి హెల్ప్ అయ్యి ఏదో చిన్న షాప్లో అట్లా పెట్టుకొని ఆమె స్కూల్కి పంపించుకుంటా, చదివించుకుంటా బాగుంది. అది నచ్చింది నాకు కొంచెం. ఇట్లా ఏమీ ఒక్కదాన్ని కాదు కదా, చాలామంది ఉంటారు కదా అట్లా.